హే గైస్ వాట్సాప్ ఇలా ఉన్నారు. నేను మీ శైలజ. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ముందుగా సభ్యులందరికీ తిరిగి స్వాగతం. రోజు ఒక వీడియో మన నుంచి ఇలా వస్తుందన్న విషయం మీకు తెలిసిందే. ముచ్చటేంద్రంటే గైస్, మన జీవితం అయినప్పుడు పక్కోని కూడా జీవితం కదా. మరి ఎందుకురా పక్కోని జీవితాలకి వెళ్ళి మరి వాళ్ళ జీవితాన్ని అంతా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు, వాళ్ళ జీవితాలతో నాశనం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ తీసుకుందాం అనుకున్నాం. మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఒక కమిట్మెంట్ ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదేమైనా కూడా వన్స్ ఒక్కసారి ప్రేమిస్తే ఆ అమ్మాయి జీవితాంతం తోడుండాలి. పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి ఎట్లాంటి కష్టాలు లేకుండా జీవితాంతం తోడుండాలి. అదే నిజమైన లవ్, అవునా కాదా? మరి నువ్వు ఫస్టే కమిట్ అవ్వాలి ఒక అమ్మాయితో. సో ఇంకొక వ్యవహారం ఏమైనా చేసేది ఉంటే అసలు ఈ అమ్మాయి లైఫ్ లోకి వెళ్ళకబ్బా, ఎందుకు, అవసరమేముంది? సి మనమంటే ఈ ఎదవలం, మనకేం పనులు లేవు. కానీ అవతల జీవితాలు కూడా చాలా కోరికలు ఉంటాయి, చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. లైఫ్ లో కమిట్మెంట్ ఉంది అవతల వాళ్ళకి. సో మనం వాళ్ళ జీవితాలకు వెళ్ళి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు కదా. చాలా తప్పు ఇది యాక్చువల్గా చెప్పాలంటే. అరే భయ్, నేను మీ స్టూడెంట్స్ కైనా పిల్లలకైనా ఎవరికైనా చెప్పేది ఒకటే, లవ్ చేస్తే సిన్సియర్ గా చేయండి. అదే అమ్మాయిని పెళ్లి చేసుకోండి. కష్టమో నిష్టమో కలిసి ఉండండి, హ్యాపీగా ఉంటారు. సో ఇలా ఉన్న వాళ్ళకి దేవుని బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఇది కాదు అని ఇంకొక లెక్కలు ఏమన్నా మైండ్ లో ఉంటే అసలు దాని జోలికే వెళ్ళకు. అసలు నన్ను అడిగితే అరే లవ్వే చేయదురా బాయ్, అది రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల. వద్దు, ఫస్ట్ వద్దు. ఓకేనా? ఒకవేళ చేయాలనుకుంటే నేను చెప్పినట్టు లాస్ట్ వరకు తోడుండండి. జస్ట్ ఎ మినిట్. ఎస్, బ్యాక్ ఇన్ టు వీడియో. సో ఏదో చిన్న కాల్ వచ్చింది. యాక్చువల్లీ ఫోన్ రికార్డ్ చేసేటప్పుడు ఏరోప్లేన్ మోడ్ లో పెట్టాలి. సో ఏ కాల్స్ కానీ ఏ డిస్టర్బెన్స్ రాకుండా. బట్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయలేం. నెక్స్ట్ టైం నుంచి చూద్దాం. అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది. గైస్ ఇది గురు. ఇంకేం చెప్పాలనుకున్నా,